నమస్తే. ముందుగా V3 ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొలిసారి కన్న బిడ్డను చూసిన తల్లి ఆనందాన్ని సీఎం కేసీఆర్ కళ్ళలో చూశానన్న మంత్రి జగదీష్. పెన్బహార్కు తరలి వెళ్తున్న కాళేశ్వరం నీళ్లు చూసి పుష్పాలు జల్లి పూజలు చేసిన కేసీఆర్. వరుణుడి ఆగ్రహంతో అన్నదాతలకు కడుపు కోత. వరి మొక్కజొన్న పంటలు తడిసి ముద్దై మొలకెత్తడంతో రైతన్న కంటతడి. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల కార్డన్ సర్చ్. 56 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలు, 1 బొలెరో, 5,000 విలువైన మద్యం స్వాధీనం. బెల్ట్ షాపులు, సారా దుకాణాల అంతు చూడాలని రోడ్డెక్కిన మహిళలు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న బెల్ట్ షాపులను మూసివేయాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే కారులో ప్రయాణిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి మార్గ మధ్యలో ఉరుకులు పెడుతున్న నీటిని చూపించి ఇవి కాళేశ్వరం నీళ్లు అన్నప్పుడు సీఎం కళ్లల్లో కనిపించిన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. చెప్పిందే తడువుగా అక్కడికక్కడే ఆగి కారు దిగి పెన్బహార్ మండలానికి తరలి వెళ్తున్న నీళ్లను చూసి ఆగి పరిశీలించారు. 300 కిలోమీటర్ల దూరం నుండి సూర్యాపేట జిల్లా చివరి అంచు వరకు పరుగులు పెడుతున్న గోదావరి జలాలను పుష్పాలు జల్లి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా అక్కడి రైతాంగంతో ఫోటోలు దిగడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందాన్ని రైతులతో పంచుకున్నారు. ఆడ మొత్తం ఆడికి వచ్చేవరికి ఆయన 1200 వంతున్నారు. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. నాకు 3 డివిజన్ 71 డివిజన్ కాకపోతే మేము వాళ్ళకి ఇస్తాం. అవును సార్. ఆడ మొత్తం ఆడికి వచ్చేవరికి ఆయన 1200 వంతున్నారు. ఏది కాకపోతే నిండా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో కురిసిన వర్షానికి రైతుల కష్టం కంటితో మునిగిపోయింది. వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసి ముద్దై వాటిలోంచి మొలకెత్తాయన్నారు. నెల రోజులవుతుంది పంటలు కోసి ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని స్థానిక అధికారులు వచ్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఫోటోలు దిగి వెళ్లిపోయారని, ఇప్పటి వరకు పట్టించుకునే నాదులే లేరని రైతులు కంటతడి పెడుతున్నారు. 300 హెక్టార్లలో పంట సాగు చేస్తే అధిక మొత్తంలో నష్టపోయామన్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు గుర్తించి తమని ఆదుకొని నష్టపరిహారాన్ని ఇవ్వాలని, త్వరగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు రైతులు. డైరెక్ట్గా పొలంలో నాటుకొచ్చింది. నందిపేట మండలం తలవే గ్రామానికి చెందిన రైతుని. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మొలకలు వచ్చేసినాయి. మేము 1వ తారీఖు నాడు అంటే ఈ నెల 1st నాడు కోతలు చాలు చేశాము. ఇంతవరకు కొనుగోలు కేంద్రం చాలు కాలేదు. నందిపేట మండలంలో ఫస్ట్ కోతలు కోసేది మేము. ఇంతవరకు కొనుగోలు కేంద్రం చాలు కాలేదు. చుట్టుపక్కల ఊర్లలో ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రం చాలైంది. నెల రోజుల సంది ఇంతవరకు కొనుగోలు కేంద్రం చాలకపోవడానికి కారణం మరి అధికారుల నిర్లక్ష్యమా, ఇది ఈ విడిసోర్ల నిర్లక్ష్యమా అనేది ఏది తెలియటం లేదు. దీనికి ఎవరైనా మంచిగా స్పందిస్తే బాగుంటుండే. చూసారా సార్, మరి దీని 3,000 రూపాయలు అయింది ఖర్చు. ఈ కుప్ప మొత్తం నేను ఎండబెట్టి 15 రోజులు అవుతుంది. కుప్ప దారుణమైన వర్షాలు పడడం వల్ల కుప్ప మొత్తం తడిచిపోయి మొత్తం మొలకలు వచ్చేసాయి. దీనికి ఏమైనా మీరు స్పందించగలరని కోరుతున్నాను. చాలా నష్టపోయినాము కాబట్టి వర్షం వలన మాకు ఎకరాంకు మిషన్ కోస్తే ఒక ఎకరం కోయాలంటే 4 గంటలు 3 గంటలు అవుతుంది. మొత్తం వరి పంట అంతా నీళ్ళల్లో మునిగి కొట్టుకపోతున్నది. మా కోసుకొచ్చిన పంట అడ్ల పంట ఎండపోసి నీళ్ళకి దేక్కుంటా కుప్పలు పోసుకున్నాం. ఒక్కరోజు కాదు 6 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. మా కష్టాలు చూసి మా రైతులకు కొద్దిగా నష్టపరిహారం ఇవ్వాలని మీ నాయకులందరికీ నమస్కారం ఇచ్చి చెప్తున్నాను. మా రైతు మొత్తము మొలకలు వచ్చి ఈలాగా అయిపోయినాయి. ఈ ఇటువంటి
నష్టపరాన్ని మీ నాయకులందరికీ మా యొక్క మనవితోని నష్టపరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాగాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీ సి శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని 56 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలు, ఒక బొలేరో, 5,000 విలువైన మద్యం స్వాధీనం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు దక్షిణామూర్తి, వెంకట్రెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐలు పాల్గొన్నారు. నేరస్తులు నేరానికి లేదంటే ఏదన్నా బాధకు గురైన వాళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కు వస్తారు. సో మిగిలిన 98%, 95% ప్రజలకు పోలీస్ స్టేషన్ అంటే అవసరం లేదు. కానీ పోలీసుల మీద ఒక అభిప్రాయం ఉంటుందండి. ఏముంటుందంటే పోలీస్ స్టేషన్ పోవద్దు, పోలీసులు మమ్మల్ని పిలుస్తారో ఏందో, మళ్ళీ కోర్టుకు రమ్మంటారో ఏందో, కేసులలో పెడతారో ఏందో అని చెప్పేసి ఒక విధమైన అపోహ ఉంటుంది. అదే కాకుండా పోలీసుల దగ్గర పోతే మళ్ళీ అబ్యూజ్ చేస్తారు, అంటే చెడ్డ మాటలు మాట్లాడతారు, తిడతారు, మన అభిమానం దెబ్బతింటుంది అని కూడా ఒక అపోహ ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అపోహలన్నీ పటాపంచలు చేస్తూ పోలీసులు తమ యొక్క పద్ధతిని ప్రజల కోసం పనిచేసే పోలీసులుగా మీకు 100 కానివ్వండి, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కూడా రిసెప్షన్ సెంటర్స్ అని చెప్పేసి వచ్చిన ప్రతి వారిని కూడా కూర్చుండబెట్టేసి మంచినీళ్ళు ఇచ్చి మీ యొక్క కంప్లైంట్ ఏంటిది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇని రాయరాకపోతే రాసి మీకు చదివినిపించి సంతకం తీసుకొని మళ్ళీ మీకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ చేతికి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తూ ఉంటుంది. మేము మీరు ఇచ్చిన దరఖాస్తు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నేరస్తుని అరవల్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ కార్డనెన్స్ సెర్చ్ ఉదయమే జిల్లా పోలీసులతోని మనం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిర్మల్ రూరల్ పిఎస్ పరిధిలో జాంగాపూర్ గ్రామంలో ఈ కార్డనెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ను అడాప్ట్ చేస్తూ ఉన్నారు. మీరంతా చూస్తూ ఉన్నారు. 100కు ఫోన్ చేసినట్టు ఏదంటే పోలీసులు వెంటనే గ్రామానికి లేదంటే ఆ కాల్ చేసిన కాలర్కు మళ్ళీ మాట్లాడి అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఇబ్బందిని ఏంటో తెలుసుకోవడము, అతనికి వెంటనే సహాయక చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజల యొక్క సహకారం లేదే పోలీసులు ఏ కార్యక్రమం చేపట్టినా అది సక్సెస్ఫుల్ కాదు అని చెప్పేసి ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేసినట్టు ఏదంటే ప్రజలు కూడా ముందుకొచ్చి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పేసి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా, కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ప్రతి గ్రామంలో ఈ కార్డనెన్స్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట గ్రామంలో మహిళలు బెల్ట్ షాపులు, సారా షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని, తాగి వచ్చి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైనందిన గ్రామంలో బండకుర్ని 300 సంవత్సరాల క్రితం గద్వాలలో నివసించేవారు. బండకుర్ని వంశస్థులు నవాబుల అరాచకాలకు తట్టుకోలేక తుంగభద్రా నది దాటి దైవంధిన్నెలో స్థిరపడ్డారు. బతుకు తెరువు కోసం దైవంధిన్నె నుండి గుడికల్లు, ఎమ్మిగనూరు, పెద్ద మరివీడు, కర్నూలు, కర్ణాటక, సోలాపూర్ ఇలాంటి దూర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. గురువు మల్లప్ప స్వామి ఈ గ్రామంలోనే ఉన్నాడని, బండవారి ఇంటిలో ఎవరైనా చనిపోయారంటే మాత్రం వాళ్ళ ఆత్మ శాంతింప చేయుటకు తరతరాలుగా ప్రతి సంవత్సరం నరక చతుర్దశి రోజున బండ అనే కుటుంబ వాళ్ళు వచ్చి సాంబ్రాణి వేసి నైవేద్యంగా లడ్డు, పొలావ్, మాంసం, గుడ్డు, ఆకు, ఒక కళ్ళు, మందు, కొత్త బట్టలు లాంటివన్నీ పెట్టి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
పెద్దలు కలిపే కార్యక్రమాన్ని మేము ఇక్కడే చేస్తాం. మా ఊర్లో ఎక్కడే చేసుకోం. బట్టలకి ఇచ్చి పెద్దలు ఇక్కడికే హోమం చేస్తాం, ఇక్కడే పెద్దల్లో కలుపుతాం, ఇక్కడే మనం కైలాసం పంపించడం, ఇలాంటి వాళ్ళంతా పెద్దలంతా ఉంటారని ఆశిస్తున్నాం. కనుక ఇక్కడే మేమంతా ఈ దీపావళిని ఆనందంగా జరుపుకుంటున్నాం. ఇది ఈ దైవం దిన్నకు ప్రతి సంవత్సరము 4 గంటలకు వచ్చి రేపొద్దున 10:30 వరకు ఉండి విజయవంతంగా సంతోషంగా వెళ్ళి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాం. ఇదండి మా యొక్క చరిత్ర. నేను నీలకంఠప్ప, ఎంబీగనూరు, రియల్ ఎస్టేట్. నమస్కారం అండి. ఇది మా కుర్ని బండా వాళ్ళందరూ కూడా, అంటే బండా గోత్రం ఉన్న వాళ్ళందరూ కూడా మా పూర్వీకులు గద్వాల నుంచి అప్పుడు నవాబు పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అరాచకాలకు తట్టుకోలేక మా వాళ్ళు నది దాటి ఇక్కడ వచ్చి దైవందినలో సుమారుగా ఒక 300 ఏళ్ల క్రితము ఇక్కడ స్థిరపడినారు. ఇక్కడ నుంచి మళ్ళా బతుకు తెరువు కోసము మనకైతే ఎమ్మినూరు, గుడెకల్లు, గోనెగండ్ల, ఇట్లా మళ్ళీ కర్ణాటక సోలాపూరు, అహ్మదాబాదు, అట్లా రకరకాల వాళ్ళ ప్రదేశాలు పోయి పెద్దమరుగుడు అన్ని చోట్ల స్థిరపడినారు, కర్నూలు అన్నీ. కానీ మా గురువు అనే మల్లప్ప స్వామి ఇక్కడే ఉన్నాడు. కొన్ని ఏళ్ళుగా ఇక్కడ మేము పూజ చేస్తున్నాము. ఆయన ఎన్నో మహత్యాలు చూపించాడు మాకు. కాబట్టి మా కులంలో ఉన్న ఎవరైనా కూడా ఇక్కడికి ఖచ్చితంగా పెద్దల పండుగ చేయాలంటే ప్రతి సంవత్సరము నరక చతుర్దశి రోజు ఇక్కడ, అంటే దీపావళి పండుగ ఒక రోజు ముందు చేస్తాం. మేము బండావాళ్ళ, సుల్తాన్ బండావాళ్ళు అంటారు మమ్మల్ని. మేము ఒక నర్సింహులు, అడిషనల్ ఎస్పీ రిటైర్డ్, కర్నూలులో ఉన్నాను. మా పూర్వీకులు గద్వాల సంస్థానంలో మహారాజు గారి దగ్గర శివభక్తుడైన మల్లప్ప స్వామి గారు ఉండేవారు. ఆ మల్లప్ప గద్వాల సంస్థానంలో ఉన్న మహారాజుల పరిపాలన తర్వాత నవాబుల పరిపాలన వచ్చింది. నవాబుల పరిపాలనలో మా కులస్తులు అయినటువంటి నేసే కులము, కుర్ని నేసే అని అంటారు. అప్పుడు కొద్దిగా ఇబ్బందుల కారణంతో వాళ్ళందరూ కూడా మతంలో చేరాలా అన్నటువంటి భయంతో అక్కడి నుంచి నదీ తీరం వెంబడి మొత్తం మా కులస్తులందరూ కూడా దైవం దిన్నే అని, దీని పేరే దైవం దిన్నే అని అంటారు. ఈ తిన్నె మీద ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన స్వామి గారు దీంట్లోన పూజలు చేసుకుంటూ ఇక్కడే తీరిపోతే వారి సమాధి అయింది. ఆ సమాధికి మా నేసే కులంలో ఉన్నటువంటి వారే పూజారులుగా ఉంటారు. పూజ చేసుకుంటూ ఉండేవాడు. అతనికి ఒకరోజు రాత్రి కళల్లోన అతని యొక్క కోడలు యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు నాకు ప్రసాదం కావాలని మహాశివుడు కోరడము, అందువల్ల అతను కోడలతో సంప్రదించడం, కోడలు ఒప్పుకొని ఆ మహాప్రసాదాన్ని తీసుకుని పోయి ఇవ్వండి అని చెప్పి తనని దానం చేయడము. ఆయన తీసుకుపోయి నైవేద్యం సమర్పించి మళ్ళీ తిరిగి దిగులతోన ఆయన వాపస్ ఇంటికి వచ్చాడు. వస్తే మళ్ళీ తిరిగి కోడలు భగవంతుని మహత్యంతో, మల్లప్ప స్వామి మహత్యంతో ఆమె మళ్ళీ తిరిగి జీవంతోన ఆమె కనబడితే అప్పటి నుంచి ఎవరైనా కానీ తమ ఇంట్లో ఏదైనా చనిపోయినా పెద్దలకు స్వర్గస్థులు కావాలంటే ఇక్కడికి వచ్చి పూజలు చేసి హోమం కాల్చి వారిని వాళ్ళని స్వర్గలోకం పోయేదానికి, ఆత్మశాంతి చేకూరేదానికి ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వారి తల్లిదండ్రులకు, వాళ్ళ పిల్లలకు గుడ్డలు తీసి ఆ గుడ్డలన్నీ ఇక్కడ సమర్పించుకొని దైవ సమర్పణ తర్వాతనే. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నాయని సర్పంచ్ సుకన్య రమేష్ అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని అష్టగ్రామంలో సర్పంచ్ సుకన్య రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయవద్దన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సునీత పోషెట్టి, ఉప సర్పంచ్ సంధ్యారాణి, మాజీ సర్పంచ్ అశోక్, పోషెట్టి రాములు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఆష్టగ్రామ పంచాయతీకి పరిసరాల పరిశుభ్రత, మన ఆష్టగ్రామం క్లీన్ అండ్ గ్రీన్తో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ఆష్టగ్రామ సర్పంచ్ గారు సుకన్య రమేష్ గారు చాలా సక్రమంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ బుట్టిల కార్యక్రమం పెట్టడం జరిగింది. అక్కడక్కడ ఈ చెత్తని పారేయకుండా ప్రతి హోటల్ వద్ద ఈ సిమెంటు బుట్టిల్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు కూడా ప్రతి ఇంటింటికి ఒక బుట్టిచ్చి మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదరను తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీలో ప్రతి వార్డుకు ఈ సిమెంట్ కుండీల్ని ఏర్పాటు చేసి ఆ వార్డు మెంబర్స్ ఆ వార్డులో పెట్టినటువంటి బుట్టిల్ని ప్రతి ఒక్కరూ ఆ ఇంటి నుంచి చెత్తని ఆ బుట్టిల్నే వేయాలని చెప్పేసి నిబంధనలను పెట్టి చాలా సక్రమంగా ప్రతి ఇంటింటికి పోయి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ వారు ప్రతి ఇంటికి ఒక బుట్టి ఇవ్వడం జరిగింది. దయచేసి మేము కూడా అందరం కలిసి ఈ యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ఏదైతే చెప్పడం జరిగిందో గ్రామ పంచాయతీ సిబ్బంది
వాళ్ళు స్వచ్ఛందంగా మేము ముందుకు వచ్చి మేము కూడా క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తామని చెప్పేసి పరిసరాలు పరిశుభ్రత ఉంచుతామని చెప్పేసి చెప్తూ ఈ గ్రామ పంచాయతీకి ఈ యొక్క సూచన ఇచ్చినందుకు సర్పంచ్ గారికి ఈ గ్రామ పంచాయతీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆస్ట గ్రామ పంచాయతీ ద్వారా కూడా అందరికీ ఈ పంచాయతీకి ఆస్ట గ్రామ పంచాయతీ ఇంకా ముందంజలో నడవాలని చెప్పేసి చెప్తూ ఈ యొక్క ఇచ్చినందుకు దీపావళి పర్వదినం పురస్కరించుకొని ఆసిఫ్ నగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ నరసింహారెడ్డి నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను ఎన్ నరసింహారెడ్డి, ఏసీపీ ఆసిఫ్ నగర్. దీపావళి సందర్భంగా ఆసిఫ్ నగర్ డివిజన్ సోదరులకు సోదరిమణులకు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. హ్యాపీ దివాళీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఈ దీపావళి పండుగను మీ కుటుంబంతో, పిల్లలతో, పెద్దలతో, బంధువులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటూ ఈ క్రాకరీ బాణసంచాలు కాల్చే టైంలో చాలా జాగ్రత్తగా మీకు, మీ పక్క వాళ్లకు అందరికీ ప్రికాషన్ తీసుకోవాలి. అది నియమించిన టైము రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్యనే కాల్చుకోవాలి. ప్రమాదాలు కాకుండా అన్ని నివారణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడు గ్రామంలో మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాయల వెంకటబాబు శిలాఫలకంపై తన పేరు తప్పు రాశారంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఇసుక సెగ ప్రజాప్రతినిధుల ఇళ్లకు చేరుతోంది. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని జనసేన నేతలు, భవన నిర్మాణ కార్మికులు ముట్టడించారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులపై వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలతో పాటు భవన నిర్మాణ కార్మికులు మంత్రి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన మంత్రి అవంతి ప్రభుత్వం వెంటనే ఇసుక కొరతపై తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇసుక కొరత ఉన్నమాట వాస్తవం. దాన్ని కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయాలకు వాడుకుంటే చాలా దురదృష్టం. అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వర్షాలు పట్టడం, నదుల్లో వరదలు రావటం మనం చూస్తున్నాం. కృష్ణానదికి ఎప్పుడు లేని విధంగా 7 సార్లు వరద వచ్చింది సంవత్సరం. అలాగే వంశధార కానీ, నాగావళి కానీ, గోదావరి కానీ. దానివల్ల ఇసుక కొరత ఏర్పడినమాట వాస్తవం. మరి గత 5 సంవత్సరాల్లో పడిన వర్షాలు, గత 10 సంవత్సరాలు ఇప్పుడు పడిన వర్షాలు ఈ సంవత్సరం పడి తప్పనిసరిగా ఈ వరదలు తగ్గంగానే ప్రభుత్వం ఇసుక విధానాన్ని ఫ్రీ చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా భవన కార్మికులకు కానీ, నిర్మాణ రంగంలో కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం ఇసుక విషయంలో చాలా చిత్తశుద్ధితో ఉంది. కానీ దీన్ని కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయాలు వాడుకుంటున్నారు. అది దౌర్భాగ్యం. ఓకే, థ్యాంక్ యూ.
ఏపీలో బీజేపీ నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన గాంధీజీ భావాలను విస్తృతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీల హవా తగ్గుతుందని తెలిపారు. కుటుంబ పాలనలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో బీజేపీ ఏ పార్టీతోనూ పెట్టుకోదని అన్నారు. గాంధీ సంకల్ప యాత్ర గురించి అందరికీ తెలిసిన విషయమే. గాంధీ జయంతి 150వ జయంతి సందర్భంగా గాంధీ గారి ఆశయాల్ని ప్రజలందరూ కూడా కొంచెం మర్చిపోతున్నారనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశంతో ఆయన ఆదేశాల మేరకు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పాదయాత్ర చేసి ప్రజలందరికీ కూడా గాంధీ గారిని మనసులో పెట్టుకోవడమే కాదు ఆచరణలో కూడా పెట్టుకోవాలని ఇచ్చిన ఆశయాలన్నీ అనేది ఓసారి గుర్తు చేయవలసిందిగా చెప్పారు. అయితే బాపూజీ గారిని మనసులో పెట్టుకోవటం, మహాత్మా గాంధీ రోడ్డు, మహాత్మా గాంధీ హాస్పిటల్, మహాత్మా గాంధీ కాలేజీ అని అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ మహాత్మా గాంధీ గారు ఆశయాలు ఏమిటి? మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు అనేక ఆశయాలు ఆయన గ్రామాన్ని తిరిగి గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి కోరుకొని మనకి స్వాతంత్ర్యం తీసుకురాగలిగారు. 20వ శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం చూడాలి అని అంటే గాంధీ గారి సత్యాగ్రహాలు కానివ్వండి, అహింసావాదం ఇవన్నిటి మూలాన ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు భావితరానికి ఇప్పుడున్న యువకులకి వీళ్ళందరికీ కూడా ఒకసారి చెబితే మంచిదనే ఉద్దేశంతో ఈ సంకల్పయాత్ర మేము తలపెట్టాం. అట్లాగే 21వ శతాబ్దంలో మనకి నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచ దేశాలన్నింటికి ప్రపంచ నాయకుడి కింద మొన్న అమెరికా సభ తర్వాత అందరూ కూడా గుర్తింపు తెచ్చారు. దీపావళి సరదాను మతాబుల ధరలు ఈ ఏడాది ఉసురుమనిపిస్తున్నాయి. గతేడాది కంటే ఈసారి వీటి ధరలు మరింతగా భారీగా పేలుతున్నాయి. జీఎస్టీ సెగ మతాబులకు తగలడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. విశాఖ ఏయు ఇంజనీరింగ్ మైదానంలో 100లకు పైగా విక్రయ కేంద్రాలు వెలిశాయి. దీపావళి సామాగ్రి విక్రయాలకు 2 రోజులు మాత్రమే అనుమతులు ఇచ్చారు. దీపావళి సామాగ్రికి జీఎస్టీ 28% ఉందని వ్యాపారులు అంటున్నారు. దీపావళి వచ్చిందంటే పిల్లలు పెద్దల్లో ఒక్కటే సందడి. కానీ ఈ ఏడాది ఆ సరదా అంతగా కనిపించడం లేదు. జీఎస్టీ ప్రభావంతో గతేడాదితో పోలిస్తే మందుగుండు సామాగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో కొనుగోలు తగ్గిందనే చెప్పాలి. అందరికి ఇచ్చే రేటు మాకు ఇచ్చే రేటు ప్లేస్ నువ్వు పెట్టే జూబ్లీ ప్యాక్ పైన ఆ ఖాళీలో ఇది అన్ని శివకాశి అది మ్యానుఫ్యాక్చరింగ్ తమన్నా కొనుక్కెళ్ళిపోవచ్చు అనమాట. ఎంత తమన్నా తీసుకోబోయి బ్యానర్ ఉంటుంది అన్న బ్యానర్ రేట్ అన్న ఒక్కసారి బ్యాన్ మీ కొలీగ్స్ ఎవరు చూడండి వచ్చిన ప్రైస్కి మామూలు రేట్ కదా 19 గుర్తుపెట్టి అరౌండ్ డబ్బా మార్చు డబ్బా మార్చు 10 కలర్స్ ఎంత డబ్బా వస్తుంది? 45 10 బాక్సెస్ ఉంటాయి.
ఇది కాబట్టి ఇంకా దానికి చేయలేను సార్. 12.50 ఇవ్వండి సార్. ఇది ఎంత వార్తలు ముగించే ముందు బులెటిన్ లో మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తొలిసారి కన్న బిడ్డను చూసిన తల్లి ఆనందాన్ని సీఎం కేసీఆర్ కళ్ళలో చూశానన్న మంత్రి జగదీష్. పెన్బహార్ కు తరలి వెళ్తున్న కాళేశ్వరం నీళ్లు చూసి పుష్పాలు జల్లి పూజలు చేసిన కేసీఆర్. వరుణుడి ఆగ్రహంతో అన్నదాతలకు కడుపు కోత. వరి మొక్కజొన్న పంటలు తడిసి ముద్దై మొలకెత్తడంతో రైతన్న కంటతడి. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసుల కార్డన్ సర్చ్. 56 మోటార్ సైకిళ్లు, 6 ఆటోలు, 1 బొలేరో, 5,000 విలువైన మద్యం స్వాధీనం. బెల్ట్ షాపులు, సారా దుకాణాల అంతు చూడాలని రోడ్డెక్కిన మహిళలు. విచ్చలవిడిగా పెరిగిపోతున్న బెల్ట్ షాపులను మూసివేయాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.